హలో హలో ఇంకొంచెం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎస్తేరు గ్రంథ వివరణలో మొదటి సెషన్లోనికి మేము ప్రవేశిస్తున్నాం. తండ్రి, మమ్మల్ని నడిపిస్తారని విశ్వసిస్తున్నాం. అయోగ్యులమైనటువంటి మేము దీనులుగా మీ పాదాల చెంత కూర్చొని ఉండగా మీకు అనుకూలముగా మా ధ్యానముండులాగున్న సహాయం చేయమని, తద్వారా మేమందరము మా జీవితాలలో బలపడుటకు కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రభుల వారి ఘనమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఎస్తేరు గ్రంథ వివరణలో ఈ సెమినార్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఇది మొదటి సెషన్. మీరు నోట్స్ రాసుకునేటప్పుడు కూడా సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3 అని రాసుకుంటూ ఉండండి, ఇబ్బంది ఉండదు. బైబిల్లోని పాత నిబంధన, ఈ పాత నిబంధనలో 39 పుస్తకాలు. ఈ 39 పుస్తకాలను మనము కొన్ని భాగాలుగా విడగొడితే పంచకాండాలుగా ఒక భాగం, చరిత్ర పుస్తకాలుగా రెండవ భాగం, జ్ఞాన గ్రంథాలుగా మూడవ భాగం, ప్రవక్తల గ్రంథాలుగా 4వ భాగం. అలా 4 భాగాలుగా పాత నిబంధనను విభజించవచ్చు. మనము విభజించడం కాదు, కానీ ప్రపంచ క్రైస్తవ్యంలో పాత నిబంధనను ఈ రీతిగా 4 భాగాలుగా విభజిస్తారు. ఏమిటా 4 భాగాలు? నంబర్ 1, పంచకాండాలు. ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండం వరకు. ఇది మొదటి భాగం. పాత నిబంధన గురించి మాట్లాడుతున్నాను, క్రొత్త నిబంధన కాదు. ఇక పాత నిబంధనలోని రెండవ భాగమే చరిత్ర భాగం, హిస్టరీ. అది యెహోషువ గ్రంథము నుండి ఎస్తేరు గ్రంథం వరకు. ఇది రెండవ భాగం. 3 వీటిని జ్ఞాన గ్రంథాలు లేదా కావ్య గ్రంథాలు అని కూడా పిలుస్తారు. అది యోబు గ్రంథము నుండి పరమగీతాల వరకు. దీన్ని కావ్య గ్రంథాల భాగము లేదా జ్ఞాన గ్రంథాల భాగము అని పిలుస్తారు. ఇక పరమగీతాల తర్వాత వచ్చే పుస్తకం పేరేంటి? యెషయా గ్రంథం. యెషయా గ్రంథము నుండి మలాకి గ్రంథం వరకున్న ఈ చివరి భాగాన్ని ప్రవక్తల గ్రంథాలు అని పిలుస్తారు. ఎన్ని భాగాలైనా? మొత్తం 4. అయితే 4వ భాగాన్ని మళ్ళీ 2 భాగాలుగా విడగొట్టారు. యెషయా గ్రంథం నుండి మలాకి గ్రంథం వరకున్న దీన్ని మళ్ళీ పెద్ద ప్రవక్తల గ్రంథాలు, చిన్న ప్రవక్తల గ్రంథాలని 2 భాగాలుగా విడగొట్టారు. యెషయా గ్రంథం నుండి దానియేలు గ్రంథం వరకు, క్షమించండి, యెషయా గ్రంథము నుండి దానియేలు గ్రంథం వరకు పెద్ద ప్రవక్తల గ్రంథాలని, ఇక హోషేయ నుండి మలాకి గ్రంథం వరకు చిన్న ప్రవక్తల గ్రంథాలని, ఈ 4వ భాగాన్ని మళ్ళీ 2 భాగాలుగా విభజించడం జరిగింది ఈరోజు క్రైస్తవ సమాజంలో. అయితే పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అని దేనిని బట్టి అన్నారు అని ఒకవేళ మీకు సందేహం వస్తే, ఆ గ్రంథాలలో ఉన్నటువంటి టెక్స్ట్ సైజును బట్టి. యెషయా గ్రంథంలో ఎక్కువ టెక్స్ట్ ఉంటుంది, ఎక్కువ అధ్యాయాలు ఉంటాయి. ఇర్మియా గ్రంథంలో ఎక్కువ అధ్యాయాలు ఉంటాయి. అలాంటి కారణాన్ని బట్టి, అలాగైతే హోషేయ గ్రంథంలో కూడా దాదాపుగా అలాంటి టెక్స్టే ఉంటుంది. కానీ ఆ బుక్ యొక్క సైజును బట్టి ఆ ప్రవక్తలను చిన్న ప్రవక్తల గ్రంథాలు, పెద్ద ప్రవక్తల గ్రంథాలు అన్నారే. కానీ ప్రవక్తలలో యెషయా గారి కంటే హోషేయ గారు చిన్నవాడు, హోషేయ గారి కంటే యెషయా గారు పెద్దవాడు అన్న అభిప్రాయం అన్నది కాదు. ఇది మామూలు సమాచారంగా మనసులో ఉంచుకోండి. ఇప్పుడు ఈ 4 భాగాలలో పంచకాండాలు,
చరిత్ర భాగం, జ్ఞాన గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాలు. ఈ 4 భాగాలలో రెండవ భాగమైన చరిత్ర భాగం ఏదైతే ఉన్నదో, ఎక్కడి నుంచి? యెహోషువ నుండి ఎక్కడి వరకు? ఎస్తేరు గ్రంథం వరకు. ఒకసారి అన్ని పుస్తకాల పేర్లు చెప్పండి. యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము, రాజుల మొదటి గ్రంథము, రాజుల రెండవ గ్రంథము, దినవృత్తాంతముల మొదటి గ్రంథము, దినవృత్తాంతముల రెండవ గ్రంథము, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. అక్కడతో ఫుల్ స్టాప్. యెహోషువ గ్రంథము నుండి ఎస్తేరు గ్రంథం వరకు ఉన్నటువంటి పోర్షన్ని బైబిల్లోని హిస్టారికల్ పార్ట్ అని అంటారు. హిస్టారికల్ పోర్షన్ ఆఫ్ ద బుక్, హిస్టారికల్ పోర్షన్ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్. పాత నిబంధనలోని చారిత్రాత్మక భాగం లేదా చరిత్రను తెలియజేసే భాగం. ఆ భాగంలో, ఏ భాగంలో? చరిత్ర భాగంలో. పాత నిబంధనలోని చరిత్ర భాగముగా పిలువబడే యెహోషువ నుండి ఎస్తేరు గ్రంథం వరకున్న ఈ భాగంలో మొత్తం ఎన్ని పుస్తకాలు వచ్చాయి మనకు? మళ్ళీ కౌంట్ చేయండి. యెహోషువ, కమాన్, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము, రాజుల మొదటి గ్రంథము, రాజుల రెండవ గ్రంథము, దినవృత్తాంతముల మొదటి గ్రంథము, దినవృత్తాంతముల రెండవ గ్రంథము, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్. ఎన్నైనాయి మొత్తం? ఆ 12 పుస్తకాలలో చిట్ట చివరిదే ఈరోజు మనం ప్రారంభించుకుంటున్న ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గ్రంథం అంటే ఏమిటి అని అడిగితే, పాత నిబంధనలోని చరిత్ర భాగములోని చివరి పుస్తకం అని మీకు వెంటనే ఒక పాయింట్ స్ట్రైక్ అవ్వాలి. చెప్పండి, పాత నిబంధనలోని చివరి పుస్తకం ఏంటి? మలాకీ గ్రంథం. మీరు మేల్కొనే ఉండాలి భోంచేసిన. పాత నిబంధనలోని చివరి పుస్తకం మలాకీ గ్రంథం. పాత నిబంధనలోని చరిత్ర భాగములోని చివరి పుస్తకం ఎస్తేరు గ్రంథం. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధనలోని చివరి పుస్తకం. గుడ్. చిన్నప్పటి నుంచి మనం ఎస్తేరు గ్రంథాన్ని ఎన్నోసార్లు చదువుతూనే ఉంటాం, ఫ్యూచర్లో కూడా చదువుతాం. అయితే ఎస్తేరు గ్రంథములోనికి ప్రవేశించాలి అని అంటే ముందుగా మనకు కొన్ని నేపథ్యాలు తెలియాలి. ఏం తెలియాలి? కొన్ని నేపథ్యాలు తెలియాలి. మనకు కొన్ని సందర్భాల్లో నేపథ్యం అంటే తెలియదు. తెలుగు మాతృభాష అయినా మనకు తెలుగు రాదు, అందుకే ఇంగ్లీష్లో చెప్తా. ఎస్తేరు గ్రంథం మనకు అర్థం కావాలంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలియాలి. ఇప్పుడు అర్థమైంది చూడండి అందరికీ. ఇప్పుడు చెప్పాలి, ఇంగ్లీష్ కష్టమా తెలుగు కష్టమా? తెలుగే కష్టం, ఒప్పుకోండి ఇప్పటికైనా. ఎస్తేరు గ్రంథం అర్థం కావాలంటే ముందు మనకు బ్యాక్గ్రౌండ్ సమాచారం చాలా ముఖ్యం. అది లేకుండా ఎంటర్ అయితే మామూలుగా చదువుకొని ఆమె అని అన్నట్లుంటుంది. అందుకే ఈ మొదటి సెషన్లో ఎస్తేరు గ్రంథం కొరకు నేపథ్యం నంబర్ 1 అన్నది మీ ముందు ఇస్తున్నాను సమాచారం. మీ నోట్స్ రాసుకుంటుంటే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ పార్ట్ 1 అని పెట్టుకోవాలి. ఎస్తేరు గ్రంథంలోనికి వెళ్ళే ముందుగా ఆ యొక్క నేపథ్య సమాచారాన్ని అంతటిని మనసులో ఉంచుకొని మాత్రమే లోపలికి వెళ్ళాలి, లేదంటే అర్థం కాదు. సిద్ధమా అందరు? మరి ఏమని రాస్తారు? ఎస్తేరు గ్రంథము కొరకు చారిత్రక నేపథ్యం అనండి, మామూలుగా కాదు. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, చారిత్రక నేపథ్యం నంబర్ 1 అని మీరు పెట్టుకోవాలి. రైట్. ఏంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నంబర్ 1 ఏంటో మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథంలో మీకు బాగా తెలుసు, ఎస్తేరు గ్రంథం అంటే మీకు బాగా ఆడుకునేటువంటి బుక్ ఇది. ఎన్నిసార్లు చదివి ఉంటారో. ఎక్కువగా సోదరీమణులు బాగా చదివేసి ఉంటారు. మీరందరూ ఎస్తేరు గారికి ఫ్యాన్ అని తెలుసు నాకు. ఎలాగో మీకు ఆవిడంటే అంత అభిమానం కనుక సిస్టర్స్ని అడుగుదాం, మీరు సైలెంట్గా ఉండండి. ఎస్తేరు గ్రంథంలో మీకు ఎవరెవరు కనబడతారో కొన్ని పేర్లు చెప్పండి, ముఖ్యమైన పేర్లు చెప్పండి అమ్మా. అహష్వేరోషు, ఇంకా
ఎస్తేరు, ఇంకా మొర్దెకై, ఇంకా హామాను, ఇంకా వష్తి, ఇంకా ఇవన్నీ ముఖ్య పాత్రలుగా మీకు కంటికి కనపడతాయి కదా. రైట్. మీరు ఇంకేమైనా పేర్లు చెప్తారేమో చెప్పండి. పోనీ వాళ్ళు చెప్పినవే చెప్పండి కొంతసేపు. అహేశ్వరోషు, మొర్దెకై, ఇంకా ఎస్తేరు, ఇంకా వష్తి, ఇంకా హామాన్. ఎస్తేరు గ్రంథం అంటే వీళ్ళ పేర్లు టకటక గుర్తొస్తాయి చూడండి. మీకు తెలుసు, ఊరికనే వచ్చారు చూద్దామని, అంతే కదా. ఏదైనా నపుంసకులు కొంతమంది కనపడతారు. రైట్, వాళ్ళు కూడా వేసుకోండి, నేనేమంటే వద్దంటున్నాను ఏంటి ఇక్కడ. రైట్. ఇప్పుడు మీరు నన్ను అడగండి ఆ మాట. ఎస్తేరు గ్రంథంలో నీకెవరు కనపడుతున్నారు అని అడగండి, నన్ను అడగండి. ఇప్పుడు నేను చెప్పనా? దేవుడు, సాతాను. ఎస్తేరు గ్రంథంలో ఎవరు కనబడాలి? ఎస్తేరు గారు కాదు, మొర్దెకై కాదు, హామాను కాదు. ఎస్తేరు గ్రంథాన్ని చదివితే మీకు దేవుడు కనబడాలి, అవతల సైడ్ సాతాను కనబడాలి. అది మైండ్లో ఉంటేనే గ్రంథం ఎక్కుతుంది. క్లియర్ కదా పిక్చర్? రైట్. ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నంబర్ 1, చారిత్రక నేపథ్యం నంబర్ 1 వీళ్ళిద్దరి చుట్టే తిరుగుతుంది. వీళ్ళిద్దరిని మనసులో పెట్టుకోకపోతే గ్రంథంలోనికి ఎప్పుడు వెళ్ళకండి, మీకు పర్మిషన్ లేదు. వీళ్ళిద్దరిని మనసులో పెట్టుకోకపోతే ఎస్తేరు గ్రంథాన్ని కనీసం టచ్ కూడా చేయకండి. క్లియర్ కదా పిక్చర్? బాగుంది. ఎస్తేరు గ్రంథం అర్థం కావాలంటే ముందుగా ఆదికాండంకి వెళ్ళాలి. అక్కడ దేవుని అనాది సంకల్పం ఒకటి బయటకు వస్తుంది. ఎవరిని చూడబోతున్నా మీ యొక్క నేపథ్యంలో? ఇద్దరు, దేవుడు, సాతాను. వీళ్ళిద్దరిని చూద్దాం జాగ్రత్తగా. వచ్చేయండి. ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయం. ఎవరైనా 15వ వచనము చదవగలరా? దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. నీకును, ఇంకా నీకును స్త్రీకిని. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? ఇది చెప్పండి. సర్పముతో, ఆదాముతో అనకూడదు, హవమ్మతో కాదు. దేవుడు సర్పముతో మాట్లాడుతున్నాడు. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగచేతును. అది నిన్ను తల మీద కొట్టును. మీ ఇద్దరికి వైరం. సర్పమా, మీ ఇద్దరికి వైరం. ఎవరెవరికి? సర్పమా, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగచేతును. అది నిన్ను తల మీద కొట్టును. ఎందుకు ఈ శాపం? మనిషి తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడు? ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం ఎంటర్ అయింది. పాపమన్నది అంటించుకున్నవాడు మనిషి. పాపమన్నది అంటించుకున్నవాడు మనిషి. అంటించినవాడు ఎవడో చెప్పాలి? అపవాది. అంటించుకున్నవాడు మనిషి, అంటించినవాడు అపవాది. అపవాది కొన్ని పేర్లు చెప్పండి. సాతాను, ఆది మహా ఘట సర్పం. ఆది మహా ఘట సర్పం, యుగ సంబంధమైన దేవత, వెలుగుదూత వేషం వేసుకున్నవాడు. ఇలా 100 ఉండొచ్చు. అపవాదికున్న పేర్లలో ఒక పేరుంది, ఆది మహా ఘట సర్పం.
కేవలము హవ్వమ్మతో మాట్లాడి మోసం చేసింది సర్పమని మాత్రమే అనుకోకండి. ఆ సర్పము వెనకలున్నది ఆది మహాఘట సర్పం అపవాది. అపవాది యొక్క తంత్రము చేత, కుట్ర చేత లోకములోనికి పాపము ప్రవేశిస్తే అది సమస్య అయింది. కానీ ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడుందో 15వ వచనంలో చెబుతున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో, అది నిన్ను తల మీద కొట్టును అన్న సెంటెన్స్ చూడండి అందరూ. అది నిన్ను తల మీద కొట్టును అన్న చోట, అది అన్న చోట ఫుట్ నోట్లో ఏముందో చూడండి. ఆయన స్త్రీ సంతానముగా వచ్చి నిన్ను తల మీద కొట్టేవాడు ఒకడు వస్తాడు. స్త్రీ సంతానముగా వచ్చి నిన్ను తల మీద కొట్టేవాడు ఒకడు వస్తాడు. ఆయన ఎవరై ఉండొచ్చు? ఆయన స్త్రీ సంతానముగా వచ్చి ఆది మహాఘట సర్పమైన అపవాది తల మీద తొక్కి చితక ద్రొక్కడానికి భవిష్యత్తులో వస్తాడు. నీకు సరైన మొగుడు అంటున్నాడు అక్కడ దేవుడు. సమస్య తెచ్చి పండగ చేసుకుంటున్నావేమో ఈరోజు. నా పిల్లలకు పాపం అంటించి, పదం జాగ్రత్తగా క్యాచ్ చేయాలి మీరు, నా పిల్లలకు పాపాన్ని అంటించి నువ్వు పండగ చేసుకుంటున్నావేమో. అంటించిన పాపాన్ని కడగడానికి ఒక మునగాడు వస్తాడు. స్త్రీ సంతానములో వస్తాడు. స్త్రీకి పుట్టి వస్తాడు. స్త్రీ కడుపులో నుంచి వస్తాడు. స్త్రీ గర్భంలో నుంచి వస్తాడు. నువ్వు మోసం చేసింది వీళ్ళనేగా. ఆ మనుషులలో నుండే మనుష్య కుమారుడిగా వస్తాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం, గలతీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం, వచనము కూడా 4 చూద్దాం. 4వ వచనం, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారునిని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టినవాడు, స్త్రీ సంతానముగా వచ్చినవాడు. ఆదికాండం 3:15 వాగ్దానం అది. ఏమైనా లింక్ అవుతుందా? మీకు కనెక్ట్ అవుతుందంటారా? అవ్వాలి. ఆదికాండం 3:15లో కేవలం కళ్ళెదురుగా కనబడుతున్న సృష్టిలోని సర్పంతో మాత్రమే దేవుడు మాట్లాడుతున్నాడని అనుకోకండి ఎవరు. కనిపించే సర్పంతో మాత్రమే కాదు, కనిపించని ఆది మహాఘట్ట సర్పాన్ని కూడా ఒక మెసేజ్ పంపించేశాడు ఆ రోజే. ఏమిటా మెసేజ్? నిన్ను కొట్టడానికి మనుషులలో నుండి రక్తమాంసములు ధరించుకొని స్త్రీ సంతానముగా ఒకరు వస్తారు. ఆయన చేతిలో ఉంటుంది నీకు చావు దెబ్బ అన్నాడు అక్కడ. ఇది అపవాదికి రిజిస్టర్ అయిపోయింది. ఇది అపవాదికి రిజిస్టర్ అయిపోయింది. ఈరోజు ఏదో నేను పై చేయి సాధించానని పండగ చేసుకుంటున్నానేమో కానీ దిమ్మ తిరిగే విషయం చెప్పాడు ఇప్పుడు నాకు ఈయన. మనుషులలో నుండి నన్ను కొట్టేవాడు వస్తాడనమాట. ఏం చేయాలి ఇప్పుడు? ఈ మనుషులనే నా వైపు మలుచుకుందాం. ఈ మనుషులనే నా వైపు మలుచుకోవాలి. ఆయన పార్టీలో ఉన్న వాళ్ళు కాస్త రైట్, ఆయన పార్టీలో ఉన్నవారు కాస్త నా పార్టీలోనికి వస్తే రాజకీయాల్లో చేసి ఆయన ఓడించవచ్చు. మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు దీన్ని. కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టాడు. పుట్టినవాడు ఏమి చేయడానికి వచ్చాడో యోహాను భక్తుడు చెబుతున్నాడు మొదటి పత్రికలో. యోహాను గారు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను గారు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మధ్యలో ఉంటుంది, అపవాదిని వాని క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? అపవాదిని వాని క్రియలను లయపరచుటకే. కానీ ఇది జరుగుతుందని ఎక్కడ చెప్పాడు ఈ మెసేజ్? ఏదెను వనంలో చెప్పాడు. పాపము ప్రవేశింపజేసి పాపాన్ని మనుషులకు అంటించి అయిపోయింది పని అనుకుంటున్నావు.
అంటించిన వాడవు నీవు, కడగడానికి వచ్చేవాడు నా కుమారుడు. నా కుమారుడే ఈ లోకానికి నాథుడు, నా కుమారుడే ఈ లోకానికి రక్షకుడు. మనుషుల మధ్యలోనికి వచ్చి ఆ మనుషులను చెడగొట్టావు నీవు. అదే మనుషుల మధ్యలోనికి నా కొడుకు వస్తాడు బాగు చేయడానికి. ఇది అర్థమైన సాతాను మనుషుల మీద ఒక కన్ను స్పెషల్ గీయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అలా వేసి ఎవరెవరైతే దేవునికి ఇష్టలుగా బ్రతుకుతూ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి, వీళ్ళు ఉంటే ఏ రోజైనా ఆయన వచ్చేస్తాడు, వీళ్ళు ఉంటే ఎప్పటికైనా ఆయన వచ్చేస్తాడు. అసలు వస్తాడు అని చెప్పాడు ఆయన పరలోకమందున్న దేవుడు. వస్తాడు అన్న తన కుమారుడు రాకుండా నేనే తలుపులు మూస్తే, అసలు నాకు చావెప్పుడు, నాకు చావు దెబ్బెప్పుడు? ఆయన రావాలిగా. స్త్రీ సంతానముగా వస్తాడని ఆయనే చెప్పాడుగా. స్త్రీ సంతానముగా రావాలంటే వీళ్ళ మధ్యలో నుండే రావాలి, మనుషుల మధ్యలో నుండే రావాలి. కానీ మనుషుల మధ్యలో నుండి వచ్చిన తర్వాత కదా నాకు దెబ్బపడేది. రాకముందే డోర్లు క్లోజ్ చేస్తే, రాకముందే డ్యాము గడితే, రాకముందే తలుపులు మూసేస్తే, రైట్ ఇదేదో చాలా బాగుంది, ట్రై చేద్దామని స్టార్ట్ చేశాడు. ఎవరెవరైతే భూమి మీద దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారో వాళ్ళని లేపుకుంటూ వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళందరూ నా వాళ్ళు అవుతారు. వాళ్ళని నా వెనకల తిప్పుకొని నా ఇష్ట ప్రకారంగా నడిపించేయచ్చు. ఏదేను వనం నుండి బయటికి వస్తుండగానే ఆదాము హవ్వములు మోసుకొని బయటికి వచ్చిన వార్తే క్రీస్తు సువార్త. ఏదేను వనం నుండి ఆదాము హవ్వములు బయటికి వచ్చింది ఖాళీ చేతులతో అనుకుంటున్నారేమో. నో, మట్టి దేహము దిగంబరత్వంతో కనబడుతుంటే మట్టి దేహానికి ఉన్న దిగంబరత్వాన్ని కప్పివేయడానికే బట్టలు కుట్టించి తొడిగించి పంపిన దేవుడు హృదయానికి అంటుకున్న పాపానికి పరిష్కారం చెప్పకుండా పంపుతాడా? బట్టలు లేవు నాయన బట్టలు వేసుకోండి అని చెప్పిన దేవుడు పాపం అంటుకుంది నాయన కడుక్కోండి అని చెప్పకుండా పంపుతాడా? మట్టి దేహానికి ఆయన అంత జాగ్రత్తలు తీసుకొని పంపించినప్పుడు ఆత్మను గూర్చిన పరిష్కారం, ఆత్మ ఎదుర్కొన్న సమస్య పాపం అయితే ఆ పాపానికి పరిష్కారం అనే ఔషధాన్ని ఇవ్వకుండా ఎట్లా పంపుతాడు? పాపానికి పరిష్కారం ఏంటి? పాపానికి విరుగుడేంటి? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనుషులను పవిత్రులుగా చేయను. అది కుక్క కాటుకు చెప్పు దెబ్బట, పాపపు కాటుకు యేసు రక్తము దెబ్బ. ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క మందు, పాపానికి యేసు రక్తమే మందు. ఆ మందును ఎత్తుకొని వచ్చారు బయటికి. ఎవరు? ఆదాము హవ్వములు. ఎలా తెచ్చారనుకుంటున్నారేమో? విశ్వాసముతో. అర్థమైపోయింది మా సమస్య పాపం. ఈ పాపాన్ని కడుక్కోవాలంటే భవిష్యత్తులో రాబోతున్నాడు దేవుని కుమారుడు ఈ లోకానికి. ఆయన రక్తములోనే మా జీవితాలు కడగబడతాయి కనుక దాన్ని మేము విశ్వసిస్తే నీతిమంతులు అవుతాం. నీతిమంతుడు దేని మూలముగా జీవించును? విశ్వాస మూలముగా. అలా బయటికి వచ్చిన తర్వాత దేవుని దయ వలన వారికి పిల్లలు పుట్టారు, కయీను హేబెలులు. వీళ్ళిద్దరికీ కూడా తల్లిదండ్రులు సువార్త చెప్పారు. వాళ్ళు పెరుగుతుండగా అర్థమయ్యే స్థితి వచ్చిన తర్వాత, నాయనా మనందరం పాపము నుంచి మనం బయటపడాలంటే రాబోయే కాలంలో క్రీస్తు అనేటువంటి మహారక్షకుడు రాబోతున్నాడు, మెస్సియా. ఆయన రక్తంలో మన జీవితాన్ని కడుక్కోవాలి. ఆయనే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, జ్యేష్ఠుడు, నిర్దోషి. ఇవన్నీ తల్లిదండ్రులు చెప్పగా
హేబేలన్న ఆయన విశ్వసించి విశ్వాసముతో శ్రేష్టమైన బలి అర్పించాడు. దేనిని బట్టి హేబేలు శ్రేష్టమైన బలి అర్పించాడు? విశ్వాసమును బట్టి. దేని మీద ఆయనకున్న విశ్వాసం? తొలుచూలున పుట్టిన గొర్రె పిల్లలు. నెక్స్ట్, క్రొవ్విన గొర్రె పిల్లలు. బైబిల్ భాషలో, పాత నిబంధనలో క్రొవ్వినవి అంటే నిర్దోషమైనవి. క్రొవ్వినవి అంటే ఏంటి? నిర్దోషమైనవి. రెఫరెన్స్లు రాసుకోండి. లేవ్యాకాండం 22వ అధ్యాయము 19 నుంచి 22, లేవ్యాకాండం 22వ అధ్యాయము 19 నుంచి 22, ద్వితీయోపదేశకాండము. నెక్స్ట్, లేవ్యాకాండం తీసి ఒకసారి చెక్ చేసుకోండి. 22 చదవండి. లేవ్యాకాండం 22 అమ్మా. గ్రుడ్డిదేమి? నాకు వినపడట్లేదు, అది సమస్య. గ్రుడ్డిదేమి పైన స్టేజ్ మీద ఉన్న వాళ్ళు చదువుతారు. గ్రుడ్డిదేమి, కుంటిదేమి, కొరతగలదేమి, గడ్డగలదేమి, గజ్జిరోగము గలదేమి, చిరుగుడు గలదేమి, అట్టి వాటిని యెహోవాకు అర్పించకూడదు. వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు హోమం చేయకూడదు. ఎందుకు? అవి దోషము కలిగినవి. 19వ వచనం, వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషము లేని మగధానిని అర్పించాలి. అర్థమైందా? నిర్దోషమైనది అంటే రోగము లేనివి. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 19 నుంచి 21, 19 నుండి 21 చూద్దాం. దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడైన యెహోవాకు దానిని అర్పించకూడదు. హేబేలు గారు అర్పించింది క్రొవ్వినవి అంటే రోగము లేనివి అంటే నిర్దోషమైనవి. నెక్స్ట్, దేవుడు ఏం కోరుకుంటున్నాడు? పైన 19వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 15:19, నీ గోవులలోనేమి నీ గొర్రె మేకలలోనేమి తొలిచూలు ప్రతి మగదానిని నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. ఏ పిల్లను? తొలిచూలు. హేబేలు గారు అర్పించిన గొర్రె పిల్లలకున్న లక్షణాలేంటి? తొలిచూలున పుట్టినవి. నెక్స్ట్, క్రొవ్వినవి. విందాం. కయీను హేబేలులు. మనం పాపులము. పాపానికి ఆ గొర్రెపిల్ల రక్తములోనే మనకు పరిష్కారం ఉందని తల్లిదండ్రులు చెబితే, తల్లిదండ్రులు చెప్పిన మాట ఒకరికి ఎక్కింది, మరొకరికి ఎక్కలేదు. హేబేలు గారికి ఎక్కింది, కయీనుకి ఎక్కలేదు. వెంటనే రాబోయే క్రీస్తు యందు విశ్వాసం ఉంచి హేబేలు గారు బలిపీఠము కట్టి బలిపీఠముపై గొర్రెపిల్ల రక్తాన్ని చిందింపజేసి నీతిమంతుడయ్యాడు. హేబేలు అర్పణలోని శ్రేష్టత ఏమిటి అని ఒక పాఠం చెప్పాను. అది నెట్లో ఉంటే చూడండి. ఇప్పుడు ఆ పాఠం చెప్పట్లేదు. ఎప్పుడైతే రాబోయే క్రీస్తు వస్తాడు అని ఏదైనాలో ప్రకటించాడు దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఎప్పుడైతే హేబేలు గారు రాబోయే క్రీస్తు యందు విశ్వాసం ఉంచాడో, అపవాది యొక్క టార్గెట్ ఎవరి మీద పడింది? హేబేలు మీద. ఈ మనిషి ఉంటే ఏదో ఒకరోజు ఆయన వస్తాడు. ఎవరుంటే? హేబేలు ఉంటే. హేబేలు లాంటి నీతిమంతుడుంటే రాబోయే కాలంలో నన్ను కొట్టడానికి రాబోతున్నవాడు వచ్చే అవకాశం ఉంది. అసలు ఆ హీరో రాకూడదంటే ఈ ముందున్నోళ్ళని లేపేయాలి. ఇది సాతాను కుట్ర. వాళ్ళింట్లోనే ఒకనికి పట్టాడు, వాడితో నన్ను లేపిచ్చేశాడు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను గారు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనము చూద్దాం. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి కనుక చంపాడు, హేబేలుకు అన్న కనుక చంపలేదు. అర్థమైందా మీకు పాయింట్?
హేబేలుకు అన్న గనుక చంపలేదు, ఆదాముకు కుమారుడు గనుక చంపలేదు, ఎవరి సంబంధి గనుక చంపాడు? అదన్నమాట. దుష్టుని సంబంధి గనుక చంపాడంటే హేబేలు హత్య వెనుకల అసలు హస్తం సాతానుదన్నమాట. ఈ కేసులో A1 ఎవరు? అపవాది. A2 కయీను. అంతేనా? అక్యూజ్డ్ మాత్రమే కాదు, నేరస్తుడు. అపవాది నిందితుడు మాత్రమే కాదు, ఇందులో నేరస్తుడు. అపవాది అన్నవాడు కయీను అనేటువంటి ఒక కుటుంబ సభ్యుని పట్టుకొని అదే కుటుంబంలో ఉన్న క్రీస్తు సంబంధిని లేపేశాడు. ఉండకూడదు. ఆయన రాకడ కోసం ఎవరెవరైతే ఇక్కడ ఉపయోగపడతారని వాడికి అనుమానం వస్తుందో వాళ్ళందరినీ లేపే పని స్టార్ట్ చేశాడు. అందులో ఫస్ట్ ఫ్యామిలీతో మొదలైంది ఇది. బాగుంది. ఏమేం జరుగుతోందో సమాజంలో, ఏమేం జరగబోతోందో అలా ఆలోచించుకుంటూ అలా చూస్తూ వస్తున్నాడు. అప్పుడు హవ్వమ్మ గారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. హేబేలు చనిపోయిన తర్వాత తల్లి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఆ ప్రార్థన ఏంటో చెప్పనా? ప్రభువా, నాకు ఇంకొక కొడుకు నీవు, కానీ వాడు కయీను లాంటి కొడుకైతే వద్దు ప్రభువా. నాకొక కుమారుడిని దయచేయి, అయితే వాడు హేబేలుకు ప్రతిగా ఉండాలి నాకు. ఈ తల్లి కొడుకు చనిపోయాడని కొడుకును కోరుకోలేదు. అసలు పాపం ప్రవేశించడానికి మూల కారణాల్లో హవ్వమ్మ కూడా ఒకటి. ఈవిడ పొరపాటు వలన ఎంత డ్యామేజ్ అయిందో ఎరిగిన ఈవిడ, నా వలన సమస్య వచ్చింది, ఎలాగైనా సరే నా కడుపున పుట్టే పిల్లల్ని ఆ ప్రభు కోసము పెంచి నీతిమంతులుగా వారిని ఒక ఆయుధాలుగా తయారు చేసి వాడి మీద విసిరి, ఎవడి మీద? సాతాను మీద విసిరి, కనీసం నేను చేసిన ఈ చర్యకు పరిష్కారమైన అంతో ఇంతో నేను సంపాదించి నేను తిరిగి వెళ్ళిపోతానన్న ఆలోచనతో ఈ తల్లి ప్రార్థనలు చేయడం మొదలుపెట్టింది. నాకు హేబేలు లాంటి కొడుకు కావాల ప్రభువా, కయీనైతే అసలు ఇవ్వకు నాకు. ఆ తల్లి ప్రార్థనలు ఆలకించి దేవుడు ఒక బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డకు ఆ తల్లి ఒక పేరు పెట్టుకుంది. ఆ పేరేంటో చూడండి ఒక్కసారి. 4వ అధ్యాయం ఆదికాండము 4వ అధ్యాయం 25వ వచనము చూద్దాం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, నెక్స్ట్ మాట కుమారుని కని, చివరి మాట షేతు అను పేరు పెట్టెను. చూడండి, చివరి మాట షేతు అను పేరు పెట్టెను. ఫస్ట్లో కుమారుని కని షేతు అను పేరు పెట్టెను. అందర మాట చూడండి జాగ్రత్తగా. కుమారుని కని షేతు అను పేరు పెట్టెను, కుమారుని కని షేతు అను పేరు పెట్టెను. అనుంటే ఏదో ఉండేది, అనుంటే పోనీలని వదిలేసేవాళ్ళం. కానీ కుమారుని కన్న తర్వాత ఏదో నోటికొచ్చింది కదా అని షేతు అని పెట్టకుండా దానికి ముందు ఒక రీజన్ ఉంది, గమనించాలి మీరు. ఏమిటా కారణం? కయీను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానము నియమించే నన్ను కొని అతనికి షేతను పేరు పెట్టింది. షేతు అన్న పేరు పెట్టడం కంటే ముందు ఆవిడ కొన్ని కారణాలు ఆలోచించింది. ఈ బిడ్డ మామూలు బిడ్డ కాదు, నేను ప్రార్థన చేస్తే పుట్టిన బిడ్డ. నేను అడగగానే దేవుడు నన్ను కరుణించి దయతలిచి బిడ్డను దయచేశాడు. ఎవరికి ప్రతిగా? హేబేలుకు ప్రతిగా. అదే నా ప్రార్థన. హేబేలుకు ప్రతిగా ఇచ్చినవాడే కాదు దేవుడు, హేబేలు స్థానములో నియమించిన వాడట షేతును. చూడండి అన్నమాట. కయీను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించెను. ఎవరి స్థానములో నియమింపబడిన వాడు షేతు?
నీతిమంతుడైన హేబేలు స్థానముల్లో నియమింపబడిన వాడు షేతు. ఎందుకు పుట్టాడు షేతు? చెప్పాలి, ఎందుకు పుట్టాడు షేతు? హేబేలు యొక్క స్థానాన్ని భర్తీ చేయడానికి. అసలు హేబేలు ఉంటే ఏం జరిగేది? లోకరక్షకుడు ఈయన గర్భంలో నుంచి వచ్చేవాడు. కానీ వాడు మూసాడుగా. వాడు మూసాడా? హేబేలుకు వివాహం అవ్వడం కంటే ముందే హేబేలు చంపేశాడు. ఇప్పుడు ఎవరి స్థానంలో నియమించాడు షేతుని దేవుడు? హేబేలు స్థానంలో. చెప్పాలి, షేతు ఎవరికి తమ్ముడు? హేబేలుకు తమ్ముడు, కయీనుకు కాదు. వరుసలు తీసుకొని రాకండి నా దగ్గరికి. వరుసకు కయీనుకు తమ్ముడే, కానీ నిజానికి హేబేలుకు తమ్ముడిగా పుట్టాడు. హేబేలు యొక్క రెస్పాన్సిబిలిటీని పూర్తి చేయడానికి. ఇప్పుడు భూమి మీద 2 వంశాలు, షేతు వంశం, కయీను వంశం. ఆల్రెడీ కయీనును పట్టేశాడు అపవాది. కయీనును పట్టాడు, కయీను వంశాన్ని పట్టేశాడు. ఇక ఉండేదెవరు? షేతు వంశం. ఈ షేతు వంశాన్ని కూడా కొలాప్స్ చేస్తే, ఈ షేతు వంశాన్ని కూడా భ్రష్టు పట్టిస్తే నాకు ఇక సమస్య ఉండదుగా అని కయీను వంశంతో పాటు షేతు వంశాన్ని కూడా పడగొడుతూ చెడగొడుతూ మహాయుద్ధమే ప్రారంభించాడు సాతాను. ఒకవైపు దేవుడు కయీను వంశాన్ని చూస్తున్నాడు, మరొక వైపు షేతు వంశాన్ని చూస్తున్నాడు. 2 వంశాలను చూస్తుంటే 2 చెడిపోతున్నాయి. కానీ లోకరక్షకుడు రావాలంటే భూమి మీద కనీసం ఒక్క నీతిమంతుడైన ఆయన కనబడాలి. అలా దేవుడు చూస్తుంటే ఒక్క నీతిమంతుడు దొరికాడు. ఆ నీతిమంతుడే నోవహు. రైట్, ఏం పర్లేదు, నువ్వు వచ్చేయి. మిగిలిన వాళ్ళందరినీ తీసేసి నిన్నొక్క నిలబెడతాను. నోవహు కట్టు ఓడ నిలబెట్టాడు ఒక్క నీతిమంతుణ్ణి మళ్ళీ దేవుడు. ఆ ఒక్క నీతిమంతుడు ఓడలోనికి వెళ్ళి తన కుటుంబాన్ని రక్షించుకొని బయటకు వచ్చి మళ్ళీ పునః ప్రారంభానికి పాల్పడ్డాడు. తన పిల్లలు పుట్టడం మొదలుపెట్టారు. షేము, హాము, యాపెతు. అందులో షేము వంశావళి. ఆ షేము వంశావళిలో నుండి నెమ్మదిగా విస్తరిస్తున్న ఆ జనములో నుండి దేవునికి ఇంకొక మాణిక్యం దొరికాడు. షేము వంశావళిలో నుండి మట్టిలో మాణిక్యంలాగా ఒక బంగారు కొండ దేవునికి దొరికాడు. కల్దీయ దేశంలో ఊరు అన్న ఊరిలో ఆయన పేరే అబ్రాహాం. అబ్రహాము, నీతో నాకు చాలా పెద్ద పనుందయ్యా, రా, బయటకు వచ్చేయి. నీ బంధువుల యొద్ద నుండి రా, నీ తండ్రి ఇంట నుండి రా, నీ దేశమును విడిచిపెట్టి రా. ఎందుకు ప్రభువా? నీతో చాలా పెద్ద పనుంది. మొదటి వచనం 12వ అధ్యాయం ఆదికాండము 12వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు నాయన, చాలా పెద్ద పని ఉంది. అలా చెప్పి కింద ఆశీర్వదిస్తున్నాడు. చూడు నెక్స్ట్. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను, నిన్ను గొప్ప జనముగా చేసేదని అంటాడు పైన. అన్నాడా?
నిన్ను గొప్ప జనముగా చేసేది, నా ఆశీర్వాదాలన్నీ ఇచ్చి చివరికి వచ్చేసరికి ఒక మాట అంటున్నాడు చూడండి, భూమి యొక్క, అందరు చూడాలి ఈ మాట, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును నాయన. అండర్లైన్ చేయాలన్నమాట. ఆ ఒక్క సెంటెన్స్ అండర్లైన్ చేయండి అందరూ. ఏ పెన్నున్నా పర్లేదు అండర్లైన్ చేయండి. పెన్ను లేకపోతే పక్కన వాళ్ళని అడిగేనా అండర్లైన్ చేయండి. అంత ఇంపార్టెంట్ అది. మళ్ళీ అబ్రహాము భూమి యొక్క సమస్త వంశములు నీయందు, అబ్రహాము నీయందు ఆశీర్వదించబడును. నీయందు అన్న పదాన్ని ఎవ్వరు మర్చిపోకండి. భూమి యొక్క సమస్త వంశములు. భూమి యొక్క సమస్త వంశములు అంటే మీరు పొరపాటున భవిష్యత్తులో రాబోయే ఇశ్రాయేలీలు మాత్రమే అనుకుండేరు. ఆరిన నేల మీద బ్రతికి బట్ట కడుతున్న ప్రతి ఒక్కడు ఎవడైనా సరే ఆశీర్వదించబడాలంటే అబ్రహాము నీ యందే అవుతుంది. చెప్పాలి ఇప్పుడు, అబ్రహాము గారిని దేవుడు బయటికి ఎందుకు పిలిచాడు? ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. అబ్రహాము గారిని వాళ్ళ ఇంట్లో నుంచి ఎందుకు బయటికి పిలిచాడు? అబ్రహామును ఆశీర్వదించడానికి కాదు, భూమి యొక్క సమస్త వంశములను అబ్రహాము నందు ఆశీర్వదించడానికే అబ్రహామును రమ్మన్నాడు బయటికి. దీన్ని ఏమంటారు? దేవుని దూరాలోచన. ఏం ఆలోచన దేవుంది ఇది? దూరాలోచన. భూమి యొక్క సమస్త వంశములు అబ్రహాము నందు ఆశీర్వదించబడును. రైట్. అబ్రహాము నందు అన్న పదాన్ని మనసులో ఉంచుకోండి. భూలోకములోని భూమి మీద ఉన్న సమస్త వంశములు అన్నది మనసులో ఉంచుకోండి. సమస్త వంశములు మనసులో ఉంచుకోండి. అబ్రహాము నందు అనేది మనసులో ఉంచుకోండి. దాన్ని ముయ్యకండి. 12వ అధ్యాయం అలానే ఉంచుకొని 22వ అధ్యాయానికి రండి. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనము చూద్దాం. 18. మరియు అదే అబ్రహాము గారితో మాట్లాడుతున్నాడు మరలా. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు, అక్కడేమన్నాడు? సమస్త వంశములన్నీ అన్నాడు. ఇక్కడ జనములన్నీ అన్నాడు. సేమ్ ఒకటే. వంశములన్నీ అని అన్నా, నెక్స్ట్ జనములన్నీ అన్నా ఒకటే. చదువుదాం. భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఒక చిన్న అప్డేట్ ఉంది, ఒక చిన్న ముందడుగు ఉంది. ఏంటి? నీ యందు గుర్తుపెట్టుకోమని చెప్పాను 12వ అధ్యాయంలో. నీ యందు ఆశీర్వదించబడును అన్నాడు. 12వ అధ్యాయంలో 22కి వచ్చేసరికి నీ యందు అనగా నీ సంతానము వలన ఆయన అన్నాడు. నీ సంతానము వలన అన్నాడా? నీ సంతానము వలన. అడుగుతున్నాను ప్రశ్న. ఆదికాండము 12వ అధ్యాయం మనసులో పెట్టుకొని నాకు ఆన్సర్ చెప్పండి. జాగ్రత్తగా చెప్పాలి, మీరు తొందరపడి చెప్పకూడదు. ఆదికాండం 12వ అధ్యాయం మనసులో పెట్టుకొని ఆన్సర్ చెప్పండి. భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడాలంటే ఎలా ఆశీర్వదించబడతాయి? ఆన్సర్ 12వ అధ్యాయం పట్టుకొని చెప్పాలి మీరు నాకు. అబ్రహాము నందు, అది ఆన్సర్. రైట్. 22వ అధ్యాయం ప్రకారంగా చెప్పండి. భూలోకములోని జనములన్నీ ఆశీర్వదించబడాలంటే ఎలా జరుగుతుంది? అబ్రహాము యొక్క సంతానము వలన. అంటే అబ్రహాము నందు అంటే 12వ అధ్యాయంలో అబ్రహాము సంతానము వలన అన్నమాట. క్లియర్ కదా పిక్చర్? రైట్. ఇప్పుడు అబ్రహాము సంతానం ఎవరు? అబ్రహాము కనిన కుమారుడి పేరేంటి? ఇష్మాయేలు, ఫస్టోడు. నెక్స్ట్ ఎవరు పుట్టారు? ఇస్సాకు పుట్టాడు. ఇష్మాయేలు అబ్రహాము సంతానమే, ఇస్సాకు అబ్రహాము సంతానమే.
ఇప్పుడు ఏమని అర్థం చేసుకోవాలి? నీ సంతానము వలన భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయంటే ఇష్మాయిల్ను ఊహించుకోవాలా, ఇస్సాకును ఊహించుకోవాలా? అలా ఆగకండి. మళ్ళీ కెతూరా దగ్గరికి వెళితే ఆవిడకి ఎంతమందిరో పిల్లలు ఉన్నారు. మళ్ళీ అసలు ఇంతమంది అబ్రహాము సంతానములో ఇది సంతానాలలో ఎవరినని ఊహించుకోవాలి? పోనీ ఇస్సాకు అనుకుందాం. ఎందుకంటే ఇస్సాకు వలన నైనదే నీ సంతానం అనబడునని ఒక వాగ్దానం ఉంది. బాగానే ఉంది. మరి ఇస్సాకుకు మళ్ళీ ఇద్దరు పిల్లలు, ఏషావు, యాకోబు. వీళ్ళిద్దరిలో ఏషావు పిల్లలు అబ్రహాము సంతానమే, యాకోబు పిల్లలు అబ్రహాము సంతానమే. మరి నీ సంతానం వలన ఆశీర్వదించబడునంటే ఇష్మాయిలీలు అనుకోవాలా, ఇసాకీలు అనుకోవాలా? ఇసాకీలు అనుకుంటే ఏషావులో నుంచి వచ్చిన ఎదోమీలు అనుకోవాలా, యాకోబులో నుంచి వచ్చిన ఇశ్రాయేలీలు అనుకోవాలా? మీకు నాకు మనకు ఇది అర్థమవుతుందో లేదో కానీ సాతానుగాడు నోట్స్ రాసుకుంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నా తెలుసా మీకు? దేవుడు ఏం చేస్తున్నాడు నోట్ చేసుకుంటాడు. ఈయన ఎవరెవరు ఎన్నుకుంటున్నాడు. హేబేల్నా లేపేయి, నెక్స్ట్ ఇంకెవరు, నోవాహా ఏదో ఒకటి చేద్దాం, ఇంకా నెక్స్ట్ షేతు కదా, రైట్, షేతు లేపేద్దాం వంశాన్ని. అయిపోయింది అనుకున్న మూమెంట్లో నోవాహు దొరికాడు. నోవాహు తర్వాత కూడా చెడిపోయింది లోకం, తెలుసు కదా మీకు. బాబేలు గోపురం అప్పుడు చెడిపోతే మొత్తం చెదరగొట్టేశాడు దేవుడు. హమ్మయ్యాని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో అబ్రహాము దొరికాడు దేవునికి. అబ్రహాముని ఎన్నుకొని అబ్రహాముతో అంతకుముందు ఎవరితోనూ చెప్పనన్ని గొప్ప సంగతులు చెప్పేశాడు దేవుడు. అయితే దేవుడు ముందే చెప్పాడు, నీ భార్య అయిన శారా కుమారుని కంటుంది నాయన, అతనికి నువ్వు ఇస్సాకు అని పేరు పెడతావు, ఆ ఇస్సాకుతో నేను నా నిబంధన చేస్తా. నేను ఇస్సాకు వలన నైనదే నీ సంతానం అనబడును. చూద్దాం కొన్ని వచనాలు. ఆదికాండం 17వ అధ్యాయం 15 నుంచి చదువుకుంటూ కిందికి వద్దాం. 15 నుంచి. మరియు దేవుడు, నీ భార్య అయిన శారయి పేరు శారయి అనవద్దు, ఏలైనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను. ఆమె జనములకు తల్లి అయి ఉండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను కదా. అలాగనే కిందికి వచ్చేస్తే 19వ వచనం. దేవుడు ఒక మాట శారా నీకు బిడ్డను కంటుంది, శారా నీకు కుమారుని కంటుంది అని ఆయన సీరియస్ చెప్తుంటే అబ్రహాము గారు చూడండి ఏం చేస్తున్నాడు. 18వ వచనంలో అబ్రహాము, ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించు ప్రభువా. ఆయన ఇస్సాకు గురించి మాట్లాడుతుంటే ఇష్మాయేలు గురించి మాట్లాడుతున్నాడు చూడండి. మీరేమనుకోకుండా ఒక మాట చెప్పమంటారా? దేవుని ఫోకస్ ఇస్సాకు మీద ఉంది. అబ్రహాము కాన్సన్ట్రేషన్ని అపవాది సైడ్ చేసి నువ్వు ఇష్మాయిల్ గురించి అప్లికేషన్లు పెట్టు. మీకు అర్థమవుతుందా? దేవుడు అబ్రహాంతో సీరియస్గా మాట్లాడి, నువ్వు తొందరపడ్డావు గనుక ఇష్మాయిల్ పుట్టాడు. ఇప్పటికైనా మర్చిపోయింది లేదు, ఇస్సాకు వస్తాడు, ఆ బిడ్డ మీద మనసు పెట్టు అని ఆయన అంత సీరియస్గా మాట్లాడుతుంటే, దేవుడు అంత సీరియస్గా మాట్లాడుతుంటే ఈయన అప్లికేషన్లను ఇష్మాయిల్ గురించి పెడుతున్నాడు. వెనకల అబ్రహాముని నడిపించింది ఎవరు అనుకుంటున్నారు? ఇక్కడ నోట్స్ రాసుకున్నాడు వాడే. అమ్మో ఇస్సాకొద్ది ఇష్మాయిల్ కమర్ అది చూడండి. 19వ వచనం 18లో, ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించు ప్రభువా అని అడిగితే దేవుడు, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీ కుమారుని కంటుంది. ఎట్లుంది ఆన్సర్ అది? ఈయన పెట్టిన అప్లికేషన్ ఏంటి, ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటి? ఎట్లుంది అది? ఇష్మాయిల్ గురించి ఆలోచించు, షట్ అప్ అన్నట్టు లేదు దేవుడు. కీప్ క్వైట్. ఇక్కడ నేను ఐజాక్ గురించి మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? నిశ్చయముగానే పదం ఎందుకు వాడాలి? నమ్ముతావా నమ్మవా అని గొంతు మీద కత్తి పెట్టినట్టుంది అబ్రహాం గారితో. 19వ వచనం, నీ భార్య అయిన శారా నిశ్చయముగా
నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకును పేరు పెట్టుదువు. అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరచుదును. ఇది ఖాయం. నేనెన్నుకున్నవాడు ఇస్సాకే కానీ ఇష్మాయేలు కాదు. ఎందుకు అంత సీరియస్ అవుతున్నాడు దేవుడు? లోకరక్షకుడు భూమి మీదికి రావాలంటే ఇస్సాకు పుట్టాలి. ఇస్సాకు పుట్టకూడదు, అది అపవాది కుట్ర. ఎందుకు? ముందే చెప్పాడు. ఆదికాండం 17 మర్చిపోండి, 12 నుంచే చెప్పుకుంటూ వచ్చాడు. శారా నీ కుమారుని కంటుంది, శారా నీ కుమారుని కంటుంది, నీకు సంతానం ఇస్తాను. 15వ అధ్యాయంలోనే ఆకాశం అందున్న నక్షత్రాల వల్లే నీ పిల్లలను చేస్తాను ఆయన అబ్రహాముతో వాగ్దానం చేశాడా? సాతానికి అర్థమై, ఓహో పిల్లలు పుట్టకముందే పిల్లల్ని ఇస్తాను అంటున్నాడంటే ఖచ్చితంగా ఈ శారా గర్భం నుంచి వచ్చినోడే నాకు కరెక్ట్ కూర్చుంటాడు. నాకు అంటే శారా కడుపున కొడుకు పుట్టకూడదు, శారా కడుపున కొడుకు పుట్టకూడదు. మరి నేనేం చేయాలి? ఎవరిని ఎన్నుకుంటే నా వర్క్ అవుతుంది అనుకొని శారమ్మనే పట్టేశాడు ఇటు. అంతేనా? దేవుడు చెప్పిన తర్వాత అమ్మగారు సైలెంట్గా ఉండొద్దు, అయ్యగారిని పిలిచి హాగరుని తీసుకొని ఇచ్చింది. హాగరుని అబ్రహాముకి ఇచ్చినది ఎవరు చెప్పండి? మామూలు శారమ్మ కాదు, దయ్యం పట్టిన శారమ్మ. దయ్యం పట్టిందండి. అదే దయ్యం పట్టడం అంటే. ఊగలేదు, అరవలేదు, కరవలేదు, హాగరునిచ్చి వెళ్ళను నేను అంతే. మీకు అర్థమవుతుందా సాతాను కుతంత్రాలు ఎలా నడిచాయో? రైట్. కానీ దేవుడు ఇస్సాకు 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 అబ్రహాము గారికి బల్బు వెలిగి ఏదో తేడా జరుగుతుంది రోయ్, ఇష్మాయిల్ నువ్వు చూసుకో ప్రభా, నేను ఇస్సాకునే పట్టించుకుంటాను అన్నాడు సైలెంట్గా. మళ్ళీ ఫోకస్ అంతా ఇస్సాకు మీద దిగింది. ఇస్సాకు భార్య రిబ్కా, ఆవిడ కడుపులో 2, ఏశావు యాకోబులు. దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడు. ఆ యాకోబు గారు వెళ్ళిపోయే ముందుగా తన 12 మంది కుమారులను పిలిచి ఒక్కొక్కరి భవిష్యత్తు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ భవిష్యత్తుల్లో ఒక కొడుకు యొక్క భవిష్యత్తు ఏం చెబుతున్నాడో చూడండి. 49వ అధ్యాయం ఆదికాండము 49 9-10 వచనములు చూద్దాం. యూదా ఎవరు? 12 మంది కొడుకుల్లో ఒకడు. ముందు అది చెప్పండి. కొదమసింహం తర్వాత యూదా ఎవరు చెప్పాలి. 12 మంది కుమారులలో ఒకడు యాకోబు గారికి. తామారు అన్న తన కోడలితో తప్పు చేసింది పెద్ద మనిషే, అవునా? రైట్. ఆ యూదాని అంటున్నాడు యాకోబు గారు, కమాన్ యూదా కొదమ సింహం. ఎందుకు? కోడలతో తప్పు చేసినందుక. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు యాకోబు గారు? నేను అబ్రహాము దేవుడను, యాకోబు దేవుడను, ఇస్సాకు దేవుడను అని చెప్పుకున్నాడే దేవుడు. మొదట్లో యాకోబు కొంచెం దారి తప్పిన తర్వాత ఒక ప్రవక్తగా కనబడుతున్నాడు. ప్రవక్త కనుక భవిష్యత్తు తెలుసు, ఆ భవిష్యత్తు జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. యూదాలో నుంచి ఒక గోత్రం రాబోతోంది. ఆ యూదా గోత్రములో నుండి ఒక సింహం రాబోతోంది భవిష్యత్తులో. ఏ సింహం అది? యూదా గోత్రపు కొదమ సింహం. అది ఏం పేరు? ఆ సింహం పేరు ప్రభు అయిన యేసు క్రీస్తు.
యూదా కోదమ సింహము. 10వ షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. ఎవరి గురించి ఇదంతా? అది చదువుతుంటే మీకు ఎవరు స్ట్రైక్ అవ్వాలి మైండ్లో? ప్రజలు అతనికి విధేయులయ్యుందురు, రాజదండము తొలగిపోదు, నిత్యము ఉంటుంది అతని రాజరికం. యూదా గోత్రములో నుండి రాబోతున్న రారాజు గురించిన ప్రవచనం అది. యాకోబు గారు ఈ మాట చెప్పగానే ఫస్ట్ నోట్స్ రాసుకుంది ఎవరు? అపవాది. అమ్మో ఇక్కడ ఉన్నాడనమాట మళ్ళీ. ఫస్ట్ హేబేలు లేపాడు, షేతు వంశావళి లేపేశాడు, నోవహు పుట్టాడు, అందులోంచి షేము వంశావళి, అబ్రహాము. ఇస్సాకు గురించి ఆలోచించవయ్యా పెద్ద మనిషి అని దేవుడు అంటే ఇష్మాయిలని ఆలోచిస్తున్నాడు. మళ్ళీ తలకాయ తిప్పాడు దేవుడు, మళ్ళీ ఇస్సాకు మీద మళ్ళీ సెట్ అయిపోయాడు. ఇస్సాకులో నుంచి యాకోబు, ఇప్పుడు అర్థమైపోయింది, ఓహో యాకోబు పిల్లల్లో నుంచి వస్తాడనమాట కొదమ సింహం అని. సాతాను గాడు వెయిట్ చేస్తున్నాడు, ఎవరి దగ్గర నుంచా అంటే అయ్యగారు క్వశ్చన్ పేపర్ లీక్ చేశారు యాకోబు గారు పోయే ముందు. అంతేనా? పోయే ముందు ఏం లీక్ చేసి వెళ్ళిపోయాడు ఆయన? పోతూ యూదా గోత్రంలో నుంచి వస్తాడు. అపవాదిగాడికి పిచ్చ క్లారిటీ అయిపోతుంది ఇప్పుడు. ఆహా, నా ఫోకస్ అంతా ఎవరి మీద ఉంటే ఫ్యూచర్లో నాకు ప్రాబ్లం ఉండదో అన్న క్లారిటీ వచ్చేస్తుంది వీడికి. ప్రపంచంలో ఎంతమంది ఉన్నా నాకు మాత్రం ప్రాణభయం ఇశ్రాయేలీలలో నుండి ఉంది అని అర్థమైపోయింది వాడికి. అంతకుముందు ఏమర్థమైంది వీడికి? ప్రపంచంలో ఎంతమంది ఉన్నా అబ్రహాము సంతానం నుంచి నాకు ప్రాబ్లం ఉంది, అది ఫస్ట్ ఉన్న క్లారిటీ. తర్వాత ఫిల్టర్ అయిపోయి అబ్రహాము సంతానంలో అంటే ఇష్మాయిల్ దగ్గర నుంచి ప్రాబ్లం లేదు, నాకు ఇస్సాకు నుండి ఉంది. రైట్, ఇస్సాకు నుండి అంటే ఏశావు నుండి ప్రాబ్లం లేదు, నాకు యాకోబు నుండి ఉంది. ఇది ఇంకా క్లియర్ అయిపోయింది. యాకోబు నుండి అంటే 12 మంది కుమారులు ఉన్నారు, వీళ్ళల్లో యూదా నుండి ఉందన్నమాట నాకు. అంటే అందరి పక్కన పెట్టి వీడు కంప్లీట్గా వీనికి అర్థమైపోయింది ఎవరిని టార్గెట్ చేస్తే నేను బతికిపోతాను అని. ఇప్పటి వరకు నడిచిన బండిని బట్టి చెప్పండి, ప్రపంచములో ఆదికాండం 49వ అధ్యాయానికి వచ్చేసరికి అంటే కనీసం 50 నుంచి అనుకోండి, 50 నుంచి అపవాదిగాడి టార్గెట్లోనికి ఎవరు రాబోతున్నారు? 12 మంది గోత్రకర్తలలో నుంచి రాబోతున్న ఇశ్రాయేలీలందరిలో వాడికి ఒక స్పెషల్ గోత్రమే యూదా గోత్రం. కానీ ఎప్పుడు యూదులే స్పెషల్గా దొరకాలంటే ఎలా దొరుకుతారు? అందుకే వీడు కంప్లీట్ ఇశ్రాయేల్నే స్కెచ్ చేశాడు, కంప్లీట్గా ఇశ్రాయేలీయులనే స్కెచ్ చేశాడు. గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలీలు మొట్టమొదట పిలువబడింది హెబ్రియులు అన్న పేరు మీద. ఇశ్రాయేలీలకు పితరుడు అబ్రహాము గారు ఒక హెబ్రియుడు గనుక వీళ్ళందరినీ హెబ్రియులు అని పిలవడం జరిగింది. ఆ యాకోబు పిల్లలలో యోసేపు గారు ఒకరు తెలుసు మీకు. యోసేపు గారు ఐగుప్తుకి వెళ్ళారు తెలుసు మీకు. ఐగుప్తులో జరిగిన పరిణామాలను బట్టి ఫ్యామిలీ వచ్చేసింది యాకోబుతో సహా ఎక్కడికి? ఐగుప్తుకి. ఆ తర్వాత కొద్ది కాలానికి యోసేపు గారు చనిపోయారు, ఆయన అన్నలు చనిపోయారు, తమ్ముడు చనిపోయాడు, ఆ తరము వారందరూ చనిపోయారు. అప్పుడు యోసేపు అంటే తెలియని ఒక రాజు ఐగుప్తుకి పరిపాలకుడయ్యాడు, ఫరోగా. అంతవరకు బాగానే ఉంది. కానీ కొత్త రాజుకి కన్ను ఎవరి మీద పడిందో చూద్దాం. పక్క పుస్తకం నిర్గమాకాండం. కొత్త రాజుకి ఎవరి మీద కన్ను పడిందో చూద్దాం. నిర్గమాకాండం 1వ అధ్యాయం 6వ వచనం నుండి, యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయి ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. విస్తరిస్తున్నారు, బాగానే ఉంది అంతవరకు. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలన ఆరంభించెను. అతడు తన జనులతో ఇట్లా, నేను ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టంగా ఉన్నది, వారు విస్తరింపకుండానట్లు. అండర్లైన్ చేయండి అన్నమాట. ఏమవ్వకూడదు? ఇశ్రాయేలీలు విస్తరించకూడదు. నో,
కుదిరితే తరిగిపోవాలే కానీ ఇశ్రాయేలీయులు విస్తరించకూడదు. ఇది ఐగుప్తు రాజుకు వచ్చిన ఆలోచన ఒకప్పుడు. ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టంగా ఉన్నది, వారు విస్తరింపకున్నట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించదము రండి, లేని ఎడల మనకు ఫ్యూచర్లో ప్రమాదం ఉంది. టార్గెట్ ఏంటి ఐగుప్తు రాజుకి? ఇశ్రాయేలీయులు విస్తరించకూడదు. ఎంత కఠినంగా వాళ్ళ చేత వెట్టి చాకరీ చేయించుకుంటున్నా వీళ్ళు బలహీనులైపోతారు, తొక్కేయాలనుకుంటున్నాడు ఐగుప్తు రాజు. కానీ రిజల్ట్ ఏంటి? 13-14 వచనం. 13-14 ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినంగా సేవ చేయించుకుని, వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినంగా ఉండెను అంటున్నాడు చూడండి. అయితే 12వ వచనంలో అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ఆ ఒక్క ముక్క అండర్లైంచేయండి. 12వ వచనం, ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ఇశ్రాయేలీల మీద ఐగుప్తీయులకు అసహ్యాన్ని పుట్టించిన అపవాది. సెల్ ఫోన్ మోగిందంటే సత్యం. మోగిన ఫోన్ నాకు ఇచ్చేయండి. మీరు ఏదేని వనం నుంచి స్టోరీ జాగ్రత్తగా చదువుకుంటూ వస్తే ఐగుప్తు రాజు ఇశ్రాయేలీయుల్ని ఎందుకు పట్టుకున్నాడో మీకు అర్థం కావాలి. దీని వెనకల కుట్ర ఎవడిది? అపవాదిది. అలా ఇశ్రాయేలీయులు విస్తరిస్తుంటే ఆ జనాంగానికి ఏం కలుగుతోందట? అసహ్యత. అందులో అసూయ ఉందంటారా లేదంటారా? అసూయ, అసహ్యత అన్నీ. బాగుంది. ఇప్పుడు ఏం చేశాడో చూడండి కింద 15. మరి ఐగుప్తు రాజు షిఫ్రా, పూయాను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వానిని చంపండి. ఎన్ని స్కెచ్లండి వీటివి. హెబ్రీలు అంటే రూబేనీయులైనా, షిమ్యోనీయులైనా, లేవీయులైనా, యూదులైనా, ఎవరైనా 12 గోత్రాలలో ఎవడైనా వాడు మగబిడ్డ అయితే చంపేయండి. ఇశ్రాయేలీలలో మగపిల్లలు పుట్టకూడదు. మీరు చెప్పండి. దీని 2 ప్రశ్నలు అడుగుతాను చెప్పండి. 2 అడుగుతాను చెప్పండి. ఫరో అనేటువంటి రాజు మంత్రసానులతో ఈ మాట చెబుతున్నాడంటే వెనక్కల ఈ దుష్టుడిగాడి హ్యాండ్ ఉందంటారా లేదంటారా? అది చెప్పండి ముందు, నాకు చాలు. ఉంది. నెక్స్ట్, ఎందుకు చంపమంటున్నాడు? డోర్లు క్లోజ్ అయితే నన్ను కొట్టేవాడు రాడని. ఇది వీడి బాధ. పాత నిబంధన అంతా వీడు ఎందుకు బతికాడు చెప్పనా? డోర్లు క్లోజ్ చేయడానికి ఈ పని అంతా సరిపోయింది వీడికి. ఏమైంది? మంత్రసానులు, కింది మాట, అయితే ఆ మంత్రసానులు 17వ వచనం, దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతికిచ్చేశారు. ఒకవైపు సాతాను కుట్ర, మరొక వైపు దేవుని పని. మంత్రసానులకు ఆజ్ఞాపించని రాజుగాడిని ప్రేరేపించాడు అపవాది. ఆ పిల్లలను చంపకండి అని మంత్రసానులను ప్రేరేపించాడు దేవుడు. ఇద్దరి హ్యాండ్ కనపడుతుందా లేదా మీకు? నిర్గమాకాండం 1వ అధ్యాయంలో రాజుగారిని ప్రేరేపించిన అపవాది, మంత్రసానులను ప్రేరేపించిన దేవుడు. 20
దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాడు. దేనికో? తన కుమారుని రాకడకు తలుపులు మూసేద్దామనుకుంటున్న అపవాది తంత్రాలను తిప్పికొట్టడానికి మంత్రసానులు కూడా అందులో వారి పాత్రలు పోషించారు గనుక వారికి ఆశీర్వాదం. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగచేసెను. అంటే యూదులను కాపాడిన వారికి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం, ఇశ్రాయేలును కాపాడాలనుకున్న వారి మీద దేవుని దీవెనలు. ఎందుకు? వీళ్ళు మంచోళ్ళని కాదు, వీళ్ళలో నుండి భవిష్యత్తులో రాబోతున్న లోక రక్షకుడిని బట్టి మంత్రసానులు ఆశీర్వదించబడ్డారు. ఎంత బాగుంది మాట! మంత్రసానులకు ఆశీర్వాదం ఎలా దక్కింది? అబ్రహాము సంతానము వలన. ఆమె రైట్? మీకు ఇంకా సంతానం అంటే తెలియదు కదూ? అమ్మో, మీకు ఆదికాండం 22:18 మళ్ళీ చూద్దాం ఒక్కసారి. ఆదికాండం 22, ఇది ముయ్యకండి, ఎక్స్క్యూజ్ మీ, ఇది అస్సలు ముయ్యకండి. ఆదికాండం 22:18, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన అన్నాడా? అమ్మ అందరు చెప్పాలి. సంతానము అనుందా, సంతానములు అనుందా? చెప్పండి. అక్కడ ఏకవచనం ఉందా, బహువచనం ఉందా? సంతానము అన్నది బహువచనం. వాళ్ళు ఇష్మాయిలీలేమో అనుకున్నాం, కాదు. ఇశ్రాయిలీలేమో అనుకుంటున్నాం. ఇశ్రాయిల్లో ఎవరిని తెరచి చూస్తుంటే పౌలు భక్తుడు ఒక అద్భుతమైన క్లారిఫికేషన్ ఇచ్చాడు. గలతీ పత్రిక 3:16లో వద్దాం అక్కడికి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, అబ్రహామునకును అతని సంతానమునకును ఆదికాండం 22:18లో వాగ్దానములు చేయబడెను. అదే ఇప్పుడు మాట. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి చెప్పినట్టే నీ సంతానము నాకును అనేను. ఆ సంతానమే యేసుక్రీస్తు అన్నది చూడండి. అక్కడ ఉందా? మీ అందరి బైబిల్స్లో ఉందా? అలాగనే గలతీ 3:16లో అబ్రహాము సంతానము వలన భూలోక వంశములనియు ఆశీర్వదించబడును అంటే ఆ సంతానం ఎవరో కాదు, క్రీస్తు వలన భూలోక వంశములనియు ఆశీర్వదించబడును. మనలో మాట ఒక మాట చెప్పండి. క్రీస్తు వలన ఆశీర్వాదం ఎలా వస్తుంది చెప్పాలి. భవిష్యత్తులో యేసుప్రభు వస్తాడు, పాత నిబంధనలో. భవిష్యత్తులో మెస్సియా వస్తాడు, వచ్చి ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తాడట. చెప్పండి ఆశీర్వాదం పేరేంటో? నేను చెప్పిన ఆశీర్వాదం పేరేంటో? ఎవరి పెళ్ళిళ్ళలో అయినా ద్రాక్షరసం అయిపోతే ఆయనను పిలుచుకుంటే నీళ్లను ద్రాక్షరసంగా చేసి ఇచ్చేస్తాడు ఫ్రీగా. అదొక ఆశీర్వాదం. రాసుకుండేరు నా పేరు చెప్పి. మళ్ళీ మనం ఆశీర్వాదాలు అంటే ఇవే అనుకుంటున్నాంగా. ఎవరికైనా మీటింగ్లకు వచ్చినప్పుడు ఆకలి అయితే 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వచ్చి తినేయండి అంటాడు, అంతే. అదొక ఆశీర్వాదం. రాసేసుకోండి ఇది ఒకటి. కళ్ళు లేని వారికి కళ్ళు, కాళ్ళు లేని వారికి కాళ్ళు, చెవులు లేని వారికి చెవులు, మాట లేని వారికి మాట, పక్షవాయువు వస్తే స్వస్థత, చచ్చిపోయినా లేపుతాడు. అదా ఆశీర్వాదం? ఆయనే చెప్పాడు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, అది మనుష్య కుమారుడు మీకిచ్చును. ఇందు నిమిత్తమే తండ్రి ఆయనకు ముద్ర వేసి ఉన్నాడంటాడు. క్రీస్తునందు మనకున్న ఆశీర్వాదం ఏంటి? నిత్య జీవం. అది ఎప్పుడు వస్తుంది? పాపాలు కడుక్కుంటే. పాపాలు కడగబడాలంటే ఏం జరగాలి? ముందు ఆయన రావాలి, సిలువెక్కాలి, రక్తం గార్చాలి, ప్రాణం పెట్టాలి. అది పాపానికి విరుగుడు. అసలు సిలువెక్కాలి అంటే అసలు పరలోకం నుండి దిగకూడదినా.
సిలువ ఎక్కాలి అంటే భూమి మీదనే పుట్టకూడదు, అది సాతాను కుట్ర. ఆయన రాకూడదంటే ఏ ఛానల్లో ఉంటే వస్తున్నాడు, ఏ ఛానల్లో నుండి అయితే ఆయన రాబోతున్నాడో ఆ ఛానల్ని మూసేస్తే వాడికి అర్థమైపోయింది, యూదుల ఛానల్ ఇది, హెబ్రీయుల ఛానల్ ఇది, ఇశ్రాయేలుల ఛానల్ ఇది. అందుకే హెబ్రీయులు, ఇశ్రాయేలులు, యూదులు అన్న వాళ్ళని లేపేద్దామంతే. ఫరో స్టార్ట్. చిత్తము ప్రభువా అన్నాడు ఈ రాజు వాడితో. మంత్రసానులు పిలిపించి లేపేయండి హెబ్రీయుల్ని. వీళ్ళకి భయం పట్టుకుంది, అమ్మో దేవుడు ఏం చేస్తాడు. పుట్టగానే చంపమన్నాడు మంత్రసానులతో, అవ్వకపోయేసరికి పుట్టిన తర్వాత ఏం చేయమంటున్నాడో చూడండి. మొదటి అధ్యాయం నిర్గమాకాండం మొదటి అధ్యాయం 21-22 వచనములు. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయండి, పోతాడు. పుట్టగానే పోకపోతే నదిలో అయినా చచ్చిపోతాడు. నిద్ర పట్టట్లేదు కదా వీడికి. ఎవరికి? ఫరో కనకండి, వెనకాల అపవాదం చూడాలి. నిద్ర పట్టట్లేదు వీడికి. అయితే ఒక చిన్న బిడ్డకు జన్మనిచ్చింది ఒక లేవి స్త్రీ. కష్టపడి 3 నెలలు దాచింది ఆ బిడ్డను. ఇంకా అవ్వట్లేదు. దేవుని మీద భారం వేసి ఒక పెట్టెలో పెట్టి నీటిలో వదిలేసింది. ఆ పెట్టె పోయి ఎవరికి కంటపడింది? విలన్ గాడి కూతురు కంటనే పడింది. ఫరో కుమార్తె కంటనే పడింది ఆ పెట్టె. ఏ ఇంటిలో నుండి అయితే ప్రాబ్లం ఉందో ఆ ఇంటికే పంపుతున్నాడు. ఎవరు? దేవుడు. ఏ ఇంటి నుంచి అయితే ఆజ్ఞ జారీ చేయబడిందో ఇశ్రాయేలీలను నాశనం చేయమని, ఆ ఇశ్రాయేలీలను కాపాడే రక్షకుడిని ఆ కొంపలోనికే పంపించాడు మళ్ళీ. మోషే. ఇది స్టెఫెను గారు ఎంత గొప్పగా చెప్పాడో చూడండి ఒక్కసారి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 17 నుంచి చూద్దాం, జాగ్రత్తగా చూద్దాం. 17 నుంచి. అయితే దేవుడు, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 17 నుంచి. అయితే దేవుడు అబ్రాహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించెను. ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతుకకుండా వారిని బయట పారవేయవలెనని మన పితరులను బాధపెట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్యసుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడ్డాడు. కష్టాలు. అయితే అతను బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. రక్షకుడు కాపాడబడ్డాడు. ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని రావడానికి భవిష్యత్తులో రక్షకునిగా నిలబడబోయే మోషేను కాపాడిన పరలోకపు దేవుడు. ఒకవైపు దేవుడు, మరొక వైపు సాతాను. మీకు నిర్గమాకాండము 1వ అధ్యాయం చూస్తే ఫరో కనపడవచ్చు. నిర్గమాకాండం 1వ అధ్యాయం చూస్తే మంత్రసానులు కనపడవచ్చు. నిర్గమాకాండం 1వ అధ్యాయం చూస్తే మీకు హెబ్రీయుల స్త్రీలు కనపడవచ్చు. కానీ ఆదికాండం నుండి చదువుకుంటూ వస్తే మనకు సాతాను కనపడతాడు. అవతల వైపు దేవుడు కనపడతాడు. లోకరక్షకుడైన ప్రభువైన క్రీస్తు వారు
ఈ లోకానికి రాకుండా ఆపడానికి అపవాది కుట్రన్నది చరిత్రలో ఉందంటారా లేదంటారా? చెప్పండి. కనబడుతుందా మీకు? ఎక్స్క్యూజ్ మీ, నేను ఎస్తేరు గ్రంథంలోనే ఉన్నాను. దీనికోసమే ఒక చారిత్రక నేపథ్యం స్టార్ట్ చేసుకున్నాం. ఇది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నంబర్ 1 మాట్లాడుకుంటున్నాం. ఇదంతా మైండ్లో పెట్టుకొని ఇంకా చాలా ఉంది మనం తెలుసుకోవాల్సింది వెనకాల చరిత్ర. అదంతా చదువుకున్న తరువాతే ఎస్తేరు గ్రంథంలోనికి అడుగు పెడతాం. ఆకాశవాణి సమయం 5 గంటలు కావస్తుంది. తిరిగి సాయంత్రం 7 గంటలకు మరలా ఈ సువార్త ఛానల్లో మీతో కలుసుకుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం. 5 అయింది కదా, అయిపోలేదు. మీరు చారిత్రక నేపథ్యం నంబర్ 1 అయిపోయిందని రాసుకుంటారు పొరపాటు. అబ్బే, సగంలో ఉన్నాం. దీని కొనసాగింపు సాయంత్రం 7 గంటలకు. 2 గంటలన్న బ్రేక్ ఇవ్వకపోతే మీరు నా గురించి ప్రార్థన చేయరు. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మొదటి రోజు మీరు ఇస్తున్న ఆహారాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. చరిత్రలో సాతాను కుట్ర, మీ కుమారుడు భూమి మీద అడుగు పెట్టకూడదని వాడు చేసిన భయంకరమైన కుతంత్రాలు మేము చదువుకుంటూ ఉంటే ఆశ్చర్యమవుతోంది. కానీ మీరు నేర్పిస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. నేర్చుకోవలసిన సంగతులు ఇంకెన్నో ఉండగా రాత్రి కూడా మీ పాదాలను పట్టుకొని మేము కూర్చుంటాము తండ్రి. నేర్పించండి. ఈ 2 గంటల వ్యవధిలో మీ పిల్లలు విశ్రాంతి తీసుకొని తిరిగి త్వరగా చేరుకొనుటకు నడిపించమని కోరుచు యేసు ప్రభు వారి మహిమగల నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.